ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ 2026లో మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ చేయాలి అంటే చాలామందికి ఏంటంటే ఈ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల ఈఎంఐస్ అని క్రెడిట్స్ అని కూరుకుపోతూ ఉంటారు, కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల. ఇది ఒకటి అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తీసుకుంటే దృష్టిలో పెట్టుకొని ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా వేసుకోవాలంటారు? బేసికల్గా మనం ఎవరైనా సరే ఖర్చులు ఎంత ఉంది అండ్ ఎంత ఇన్కమ్ వస్తుంది క్లియర్గా లెక్కలు ఉండాలండి. చాలామంది భయపడతా ఉంటారు, తర్వాత చూసుకోవచ్చు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత ఉంది మీ ఇంటిది అని దాన్ని బట్టి మీరు చూసుకోండి. అంటే ఖర్చులు ఎక్కడ తగ్గించాలో చూసుకున్నారనుకోండి, ఆ డిఫరెన్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే తక్కువ వస్తుంది కదా, కొంచెం శాలరీ పెరిగిన తర్వాత చూసుకోవచ్చు కదా అంటారు. పెరిగిన తర్వాత అప్పుడు తగ్గట్టే ఖర్చులు ఉంటాయి, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అందుకనే ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఎస్ఐపీలు స్టార్ట్ చేసుకోండి. ఎంతకంత అమౌంట్ మల్టీ అసెట్లోనూ మీకు నచ్చిన అసెట్ క్లాస్లో పెట్టుకుంటూ పోండి. అలా పెట్టుకుంటూ పోతే టైం డ్యూరేషన్ వల్ల ఏంటంటే కాంపౌండ్ అవుతా పోతూ ఉంటుంది. అందుకని చిన్న మొత్తమైన ముందు ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా. అండ్ రెండోది ఇన్కమ్ పెంచుకోవడానికి స్కిల్ డెవలప్ చేసుకోండి. ఎప్పుడో నేర్చుకున్న స్కిల్లో నీకు అదే ఉండాలంటే కష్టం. ప్రపంచం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. ప్రపంచం మారినంత స్పీడ్గా మీరు కూడా మార్చుకుంటూ పోవాలి. అందుకని మీరున్న డొమైన్లో స్కిల్ అప్గ్రేడ్స్కి నిరంతరం ట్రై చేస్తూ ఉండండి. తద్వారా ఏంటంటే ఇన్కమ్ సోర్స్ పెంచుకోవచ్చు అనమాట. ఇన్కమ్ పెంచుకోవడం ద్వారా కొత్త లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోకుండా పాత లైఫ్ స్టైల్ ఉన్నారనుకోండి, ఎంతకంత మిగులుతుంటాయి, వాటితోటి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇన్కమ్ చాలలేదనుకోండి, స్కిల్ డెవలప్ చేసుకోవటం, కొత్త జాబ్ ట్రై చేయటం, లేదా ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి అందరూ వర్క్ చేసుకోవటం, చిన్నవి కావచ్చు. ఇవాళ రేపట్లో ఈవెన్ 10th క్లాస్ అయినా సరే డిమార్ట్కి వెళ్తే 15,000 శాలరీ వస్తారండి, రోజు 9 hours వర్క్ చేసుకుంటారు. 2-3 ఇంట్లో ఖాళీ ఉన్నారంటే 45,000 వస్తుంది. ఏ సింగిల్ బెడ్రూమ్ తీసుకొని స్పెండ్ చేసినా సరే వాళ్ళకి 20,000తో అయిపోతుంది కదా. అందుకని ఎవరికైనా మనీ రావటం లేదు అంటే రూట్ కాజ్ అంటే ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. అందుకని ఎర్నింగ్స్ లేకుండా ఫినాన్స్ తనకు బతకలేం కదా. అందుకని ఎర్నింగ్స్ పెంచుకోవటం ఒకటే బెటర్ అనమాట. ఎర్నింగ్స్ పెంచుకోవాలంటే స్కిల్ పెంచుకోవటం. ఒకటి స్కిల్ పెంచుకోవటం, ఇంట్లో 2-3 మెంబర్స్ ఉంటే అందరు వర్క్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం అంటూ ప్లాన్ చేసుకోవటం. అప్పుడు వీనవద్దు అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక 1 month నుంచి 6 months లోపు ఖర్చులు దాచుకోండి. అండ్ సాధ్యంత వరకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరికీ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు బిగిన్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. అందుకని చిన్న వాళ్ళు నిజంగా బతకటం అంత నరకమా అంటే అంతేం లేదండి. మన లైఫ్ స్టైల్ బట్టే ఉంటుంది మనకి. అందుకని ఇదే హైదరాబాద్లో 5,000 రూపాయలకు దొరుకుతాయి సింగిల్ గదులు, అండ్ 50,000కి డూప్లెక్స్ దొరుకుతూ ఉంటాయి. మీ ఇష్టం, మీకు ఏ లైఫ్ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. అంటే టీ అనుకోండి రోడ్డు పక్కన 7 రూపాయలకు దొరుకుతాయి, 5 star హోటల్లో 2,000 రూపాయలకు దొరుకుతాయి అదే చాయ్. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ అనమాట. అందుకని మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోండి, ఎంతకంత మిగిలించండి. ఆ మిగిలిచిన అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు, లాంగ్ టర్మ్ మనీ మేక్ చేసుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, చిట్ సెట్టింగ్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎక్కడో సరే పెట్టండి. ఈవెన్ మంత్లీ ఒక 2,000-3,000 పెడితే అట్లీస్ట్ మీరు దరిద్రంలో ఉందనుకున్నా సరే వితిన్ ద 25 yearsకి మీకు 1 crore అయితే పోగవుతాయి. 1 crore అయితే పోగవుతాయి. మీకు అప్పుడు నెక్స్ట్ జనరేషన్లో అట్లీస్ట్ అవుట్ ఆఫ్ పట్టకుండా ఉంటారు. అందుకని స్ట్రాంగ్ డిజైర్ అనుకుంటే ఇవాళ రేపట్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పాసిబుల్లే. ఎందుకంటే డిజిటలైజేషన్ వచ్చిన ఇప్పట్లో లైఫ్ స్టైల్ చాలా మారిపోయినాయి, ఒకప్పటిలా కాదనమాట. మనం ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ అంటే ఇంత టెక్నాలజీ లేదు, ఈ అఫోర్డబిలిటీ లేదు, ఈ మొబైల్స్ లేవు, ఈ 5G టెక్నాలజీ లేదు, కంటెంట్ లోకల్ ఇంత లేదు, చెప్పేవాళ్ళు లేరు, వీటి ఐడియాస్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఆ టైంలో అది కుదిరింది. ఇప్పుడు అలా కాదు, మంచి స్కిల్ ఉందంటే రోజుకి 1000 రూపాయలు కూడా ఓలా ఊబర్ ఎనీబడి కెన్ డ్రైవ్. ఓలా ఊబర్ ఇలాంటి వాటిలో మీకంటూ బైక్ ఉందనుకోండి, నెలకి 25,000 సంపాదించుకోవచ్చు కదా. ఓకే, స్విగ్గీ వీటికి డెలివరీ బాయ్కి వెళ్ళినా సరే నెలకు 25,000 సంపాదించుకోవచ్చు కదా. డిమార్ట్కి వెళ్ళినా నెలకు 15,000 సంపాదించుకోవచ్చు కదా. మీకు డబ్బు రావట్లేదంటే నాట్ విల్లింగ్ టు వర్క్ అంతే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత వర్క్ చేయండి, తప్పేముంది దాంట్లో, రైట్? సో అందుకని ఇన్కమ్ ఒకటి స్టార్ట్ చేయాలి, 2 స్కిల్ పెంచుకుంటూ పోవాలి, అండ్ 3rd స్టేజ్లో సేవింగ్స్ బిగిన్ చేసుకొని లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎమర్జెన్సీ ఫండ్ అన్నారు కదా, ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అంటే సపోజ్ సడన్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్ పోకుండా పోస్ట్పోన్ చేయలేం కదా. అలాగే ఏదైనా బయటకు పోతున్నాం, సడన్గా క్లచ్ బైక్ ఊగినా ఏదైనా రిపేర్లు వచ్చింది అనుకోండి, 5,000 అన్నాడు అనుకోండి, అంత డబ్బులు లేదు కానీ పక్కన పెట్టలేం కదా. అందుకని చిన్న నీడ్స్ మొత్తానికి ఎమర్జెన్సీకి వాడుకోవడం కోసం కొంత డబ్బు అంతా పక్కన పెట్టుకోవాలి. ఓకే, మనకి ఎక్కువ సార్లు అది
హెల్త్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది, అది ఎమర్జెన్సీ కాబట్టి. ఏదైనా సరే నువ్వు పోస్ట్ పోన్ చేయలేని విషయాలు ఏదైనా ఉందనుకోండి, వాటికి వాడటం కోసం మీ దగ్గర ఎంతకంత ఫండ్ ఉండాలి. ఎస్. అది ఫస్ట్, అది ఎమర్జెన్సీ ఫండ్. ఎందుకంటే ప్రతి ఒక్కసారి పక్క ఇంటి వైపు మనం కొట్టలేం కదా, సో దానికి ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటాయి. ఎంత పెట్టుకుంటే ఐడియల్ అంటే అట్లీస్ట్ 1 month ఉండాలి, అండ్ లేదంటే 6 months దాకా ఉంచుకోవచ్చు. 6 months దాకా ఉంచుకోవచ్చు. అది ఇంట్లో పెట్టుకోండి, లేదా సేవింగ్ అకౌంట్లో పెట్టేసుకుంటే మీకు ఎంతకంత వస్తుంటుంది. ఈవెన్ సేవింగ్ అకౌంట్లో కూడా లేదు, కొన్ని బ్యాంక్ అకౌంట్ లైక్ SBI, HDFC ఇలాంటివి చూస్ చేసుకోమాకండి. అవి మీకు 3% కంటే ఎక్కువ. IDFC ఫస్ట్, లేదా స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి నీకు 6% దక్కది సేవింగ్ అకౌంట్ కూడా. దాంట్లో పడేసారనుకోండి ఎంతకంత వడ్డీ వస్తుంటుంది, ప్లస్ మనీ ఎప్పటికంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు. అట్లా కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో వ్యూవర్స్, మరి మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలు ఉంటే కనుక పిల్లల ఫ్యూచర్ ప్లాన్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరి బెస్ట్ ఫండ్స్ ఏంటి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, మరి వీటిపైన అవగాహన కావాలనుకుంటున్నారా? 6 PM to 9 PM అంటే 3 hours ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.